హాయ్ ఎవ్రీవన్, మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలానే ఫస్ట్గా ఎవరైనా మా ఛానల్ని చూస్తుంటే వాళ్ళైతే మమ్మల్ని అయితే ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. అలానే ఈరోజు అయితే మనమైతే జనగుడ్డు అలానే అవి ఎలా ఉండాలి ఏంటి అనేది నేనైతే ఈ వీడియోలోనైతే మీకైతే క్లియర్గా చూపిస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మొత్తం క్లియర్గా చూసేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ముందుగా అయితే నేను జనగుడ్లను అయితే నేనైతే ఇలా ఒక కచ్చిప అయితే తీసుకొని అందులో అయితే మూట కట్టేసి ఉడకబెట్టేసానండి. ఇలా ఉడకబెట్టడం వల్ల అయితే మనకైతే జన అనేది చాలా దగ్గరికి అయితే వెళ్తుంది. దగ్గరికి వెళ్ళి మనకైతే స్ట్రాంగ్గా ఉంటుంది. వీటిని అయితే మనం పీసుల కింద వండుకుంటే టేస్ట్ అనేది అదిరిపోతుంది ఫ్రెండ్స్. అలానే మనం చేపల్లో అయితే పులుసు వండుతాం కదండి, అలా పులుసులో కలిపేసుకుంటే మనకి జన అనేది మొత్తం స్పాయిల్ అయిపోయి మొత్తం ఖరాబ్ అయిపోతూ ఉంటుంది. తినడానికి అయితే కుదరదు. అలానే ఇలా చేయడం వల్ల అయితే మనకైతే తినడం కుదురుద్ది, చక్కగా చాలా ఇష్టంగా తినవచ్చు. చూడండి, మనకైతే జన అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. చూడండి, నేను కట్ చేస్తున్నాను. అలానే ఎవరికన్నా పెద్ద పీసెస్ కావాలంటే పెద్ద పీసెస్, అలానే చిన్న పీసెస్ కావాలంటే చిన్న పీసెస్ లాగా అయితే మనమైతే కట్ చేసేసుకోవచ్చు. నేనైతే ఒక మాదిరిగా పెద్దగా ఉండేలాగా అయితే చూసుకుంటున్నాను. చూడండి, పీసెస్ అనేవి చెదరకుండా స్ట్రాంగ్గా అనేవి ఉన్నాయి. కట్ చేస్తుంటే ఎలాంటి పీసుల కింద వెళ్ళిపోకుండా చక్కగా స్ట్రాంగ్ అనేది ఉండి మనకైతే ఒక ముద్దలాగా అయితే చక్కగా కనపడుతుంది. చూడండి, నేనైతే మన కాయగూరలు ఎలా కట్ చేస్తామో అలా కట్ చేస్తున్నాను. స్ట్రాంగ్ ఉంది. మనం ఇలా ఉడకబెట్టడం వల్ల అయితే మనకైతే ఈ జనగుడ్డు అనేది మనకి దగ్గరికి అయిపోయి స్ట్రాంగ్ అనేది ఉంటుంది. ఇలా అయితే మనమైతే ఫ్రై చేసుకోవచ్చు, అలానే పులుసు కూడా చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు మీకైతే ఫ్రై అయితే చూపిస్తున్నాను. కావాల్సినవి అయితే ఓన్లీ పచ్చిమిరపకాయలు, అలానే కొత్తిమీర, అలానే ధనియాలు, దాల్చిన చెక్క, అవన్నీ నేనైతే మసాలా మనం ఏం పట్టుకుంటామో అవే నేనైతే పేస్ట్ అయితే రెడీగా ఉంచేసుకున్నాను. చూడండి, ఈ విధంగా అయితే మనం అయితే కర్రీలోకి అయితే వెళ్ళిపోదాం. లైట్గా అనేది నూనె యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ నూనె యాడ్ చేసుకుంటే పీసెస్ అనేవి చెదిరిపోతూ ఉంటాయి. ముందుగా అయితే నేనైతే ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలను అయితే దోరగా ఉల్లిపాయలు అనేది చాలా తక్కువ తీసుకోండి. ఎక్కువ అనేది తీసుకున్నా మళ్ళీ జనలోనైతే మనకైతే టేస్ట్ అనేది ఉండదు. నేనైతే దోరగా చేసుకుంటున్నాను. నేనైతే 6 ఉల్లిపాయ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఒకటిగానే అరగానే తీసుకుంటే అంతే, అంతకుమించి తీసుకుంటే టేస్ట్ అనేది పోతుంది. అలానే నేనైతే ఉల్లిపాయల్లోనే కారం అయితే యాడ్ చేస్తున్నాను. మనం కారం, సాల్ట్ అవన్నీ ముందే యాడ్ చేసుకోవాలి. మనం అయితే జన వేపేసిన తర్వాత అయితే ఇవన్నీ యాడ్ చేస్తే అదైతే జనలో అయితే కలవదు, టేస్ట్ అనేది మారిపోతుంది. దేనికి అది విడివిడిగానే ఉంటుంది, అసలు తినడానికి కూడా పని చేయదు. అలా అని చెప్పేసి మనమైతే ముందుగానే ఉల్లిపాయలు వేగే టైంలోనే అయితే కారం మొత్తం అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకుంటాము. మొత్తం కలిపేసుకున్న తర్వాత అయితే చూడండి, నేను మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి అయితే దోరగా మొత్తం వేగిచ్చేసుకోవాలి. కారం మసాలా అంతా కూడా మనకైతే పచ్చి స్మెల్ పోయేంత వరకు అయితే కచ్చపిచ్చ కలిపేసుకున్న తర్వాత మనమైతే ముక్కల్ని ఒక్కొక్క పీసుల కింద అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్క పీస్ అయితే ఎందుకు యాడ్ చేస్తున్నానంటే మనకైతే కలుపుకునేటప్పుడు మొత్తం దూరంగా ఉంటేనే బెటర్ అండి. మొత్తం ఒకేసారి కలిపేస్తే మనకైతే మొత్తం జన అనేది స్పాయిల్ అయిపోతూ ఉంటుంది. చూడండి, నేనైతే గరిటె అనేది యూజ్ చేయకుండా కచ్చపిచ్చ కలుపుతున్నాను. చూడండి, ఈ విధంగా అయితే కలపాలి. మనం గరిటె యూజ్ చేయడం వల్ల అయితే మనకైతే ముక్క అనేది చెదిరిపోతూ ఉంటుంది. ముక్కలు అనేవి చూడండి టైట్నెస్గా మంచిగా కనపడుతున్నాయి కదండి. తినడానికి కూడా ఇలా చాలా వీలుగా ఉంటుంది. ఈ విధంగా అయితే మొత్తం కలిపేసిన తర్వాత అయితే నేనైతే చూడండి ఈ విధంగా లైట్గా వాటర్ అనేది యాడ్ చేశాను. ఎక్కువ కూడా కాదండి, 1/2 గ్లాసు అంతే. అంతకుమించి అయితే ముక్కలకి ఎక్కువ నీళ్ళు అనేది పట్టనివ్వకూడదు, మొత్తం వేస్ట్గా అయిపోతుంది. చూడండి, నేనైతే లైట్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అయితే కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఈ కొత్తిమీర అనేది చాలా ఎక్కువగానే ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అనిపించిన తర్వాత నేనైతే కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. చూడండి, మనకైతే ఇలా చూస్తుంటే చక్కగా తినాలనిపిస్తుంది కదండి. మనమైతే ముక్కలు విడివిడిగా చక్కగా కనపడుతున్నాయి. ఈ విధంగా అయితే మనకైతే చక్కగా ఈ జన గుడ్లు అలానే చేప గుడ్లు మంచిగా రెడీ అయిపోయినాయండి.
నేనైతే టేస్ట్ చేద్దామని చెప్పి మనకైతే ఈ టేస్ట్ చేసేటప్పుడు అయితే ఓన్లీ జనగుడ్లు మాత్రమే మనమైతే యాడ్ చేసుకుంటుంటే టేస్ట్ అనేది మనకి పెద్ద నచ్చదు. అలా అని చెప్పేసి నేనైతే కావాల్సినవి అయితే ఆనియన్, అలానే నిమ్మకాయ రసం, అలానే కొత్తిమీర అనేది పచ్చి పచ్చిగా ఉండాలని చెప్పేసి నేనైతే యాడ్ చేసుకున్నాను. ఇలా అయితే యాడ్ చేసుకొని టేస్ట్ అయితే చూస్తున్నాను ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి. అలానే నిమ్మకాయ రసాన్ని అయితే నేనైతే మంచిగా జనగుడ్లకి అయితే నేనైతే పట్టించేసాను. ఇలా పట్టేసిన తర్వాత అయితే ఉల్లిపాయ అనేది తీసుకొని నేనైతే చక్కగా ఈ విధంగా నోట్లో వేసుకున్నాను. టేస్ట్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్, ఒకసారి మీరు ట్రై చేయండి. అలానే నాకైతే ఈ కర్రీ అయితే హెల్ప్ చేయడానికి అయితే నా ఫ్రెండ్ ఒకళ్ళు అయితే నాకైతే చాలా హెల్ప్ చేశారు. వాళ్ళు కూడా టేస్ట్ చేస్తారంట. చూడండి టేస్ట్ అయితే చేస్తున్నారు. ఈ విధంగా వాళ్ళు కూడా టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పేసి ఈరోజు అయితే చక్కగా ఈ ప్లేట్ని